అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనము పెరుగు పులుసు సింపుల్ వేలో చేసుకుందామండి. చూడండి నేను పెరుగు పులుసు చేశాను కమ్మగా, అద్భుతంగా వచ్చింది. మీరు కూడా అదే విధంగా చేసుకుందరు. నేను సింపుల్ టిప్స్ చెప్తాను. మీరు ఫాలో అయిపోతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మొదటిగా మనము తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే మిర్చి 2, జీలకర్ర, నెక్స్ట్ వచ్చి ఆవాలు, నెక్స్ట్ వచ్చి ఉద్దాలు, నెక్స్ట్ వచ్చి ఆనియన్ తీసుకోనండి. కావాలంటే కరివేపాకు, కొత్తిమీర తీసుకొని సరిపోతుంది. నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఆవాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత చూడండి జీలకర్ర ఎంత తీసుకున్నాను. జీలకర్ర కొంచెం తీసుకున్నాను. చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి, యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 కొంచెం ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత డ్రై రెడ్ చిల్లీ యాడ్ చేసుకోండి. 3 తీసుకున్నాను. 3 యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఆ తర్వాత ఉర్ద్ దాల్ ఉంది కదండి, ఆ ఉర్ద్ దాల్ వేసుకోండి. చెన్నదాల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం జింజర్ కావాలంటే మీరు ఇలా యాడ్ చేసుకోండి. ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. కాదు, పెరుగు పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది కొంచెం జింజర్ యాడ్ చేసుకుంటే. నేను కొంచెం జింజర్ యాడ్ చేసుకున్నాను, మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు టేస్టీగా ఉంటుందండి పెరుగు పులుసు. ఆ తర్వాత ఆనియన్స్, నేను చిన్నది ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. మీరు తీసుకొని కట్ చేసుకోండి ఆనియన్. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేసుకున్నాను. మీరు అలా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఆనియన్ సింపుల్ వేలో. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తాను. ఆ టిప్స్ ఫాలో అయిపోండి, సరిపోతుంది సింపుల్ వేలో. ఆ తర్వాత కొత్తిమీర కొంచెం తీసుకోండి. మీకు అవసరం ఉన్నదంటే వేసుకోండి, లేదంటే వద్దండి. నేను కొంచెం ఉండింది నా కాడ, అది యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇంతే అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నేను కార్డ్ 2 కప్స్ తీసుకున్నానండి 100 ml. ఆ తర్వాత ఒక 50 ml వాటర్ యాడ్ చేశాను దాంట్లోకి. ఆ తర్వాత నేను సాల్ట్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. మీరు కూడా తీసుకోండి, కొంచెం తీసుకున్నాను, ఆ తర్వాత ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత పసుపు తీసుకున్నాను. పసుపు యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూను. చూస్తున్నారు కదా. సాల్ట్, పసుపు సరిపోతుందండి. ఉప్పు కొంచెం తక్కువ తీసుకోండి. మీరు ఆ తర్వాత కావాలంటే ఎక్కువ తక్కువగా ఉందంటే యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోండి పసుపుని. ఆ తర్వాత మనం తిరబ్బతి చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేయండి. చూస్తున్నారు కదా నేను యాడ్ చేశాను దాన్ని. చూస్తున్నారు కదా మనం తిరబ్బతి చేసింది యాడ్ చేస్తున్నామండి. సింపుల్ అండి. ఇంట్లో మనకు ఎక్కువ టైం లేదన్నప్పుడు మన సింపుల్ వేలో హెల్తీగా ఉంటుందండి పెరుగు పులుసు తింటే బాడీకి కూడా. చూసారు కదా ఎలా వచ్చిందో అద్భుతంగా. మీ ఇంట్లో ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి.